హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నా చాలా చిన్న ఛానల్ అండి, వ్యూస్ వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ రావట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మహి చెప్పిన మాటలు విన్న తర్వాత రుద్ర మౌనంగా ఉండిపోతాడు. తను వీల్ చైర్లో కూర్చుని ఆమె వైపు చూస్తూ ఉండిపోతాడు. గదిలో నిశ్శబ్దం అలుముకుంటుంది. ఆ నిశ్శబ్దంలో ఇద్దరి మనసులు ఎన్నో మాటలు మాట్లాడుకుంటాయి. మహి అతని ముందు మోకరిల్లి అతని చేతిని తన చేతిలోకి తీసుకుంటుంది. ఇంకా నన్ను పంపించాలనిపిస్తుందా అని అడుగుతుంది. రుద్ర కొంచెం నవ్వుతూ అనిపిస్తుంది, ఎందుకంటే నువ్వు నా బలహీనత అయిపోయావు అంటాడు. మహి బలమా, బలహీనత, భయమా అని గుసగుసలాడుతుంది. రుద్ర నిన్ను కోల్పోతాననే భయం అంటాడు. మహి అతని పదవులపై మొదట సున్నితంగా ముద్దు పెడుతుంది. రెండో ముద్దు కొంచెం లోతుగా, మూడో ముద్దు పూర్తిగా తన నియంత్రణలో ఉంటుంది. ఆమె అతని పెదవుల్ని కొరికి వదులుతుంది, మళ్ళీ ముద్దు పెడుతుంది. రుద్ర ఆమె నడుము పట్టుకుంటాడు. చాలాసేపటికి విడిపోయిన తర్వాత మహి, నేను మీ బలహీనత అని అడుగుతుంది. రుద్ర నువ్వు నా శ్వాస అంటాడు. మహి తన కాళ్ళ పక్కన నేలపై కూర్చుని తన ఒళ్ళో తలవాలుస్తుంది. శ్వాసను ఎవరన్నా దూరం చేసుకుంటారా అని అడుగుతుంది. రుద్ర ఆమె తల నిమురుతూ లేదు అంటాడు. మహి లేచి మళ్ళీ మోకరిల్లి అతని చెంపపై చెయ్యి ఉంచి, ఒకవేళ మీరు ఇలాగే ఉండిపోతే అని అడుగుతుంది. రుద్ర నిశ్శబ్దంగా చూస్తూ ఉంటాడు. నేను మీ పక్కనే ఉంటా, మీ వీల్ చైర్ తోస్తా, బాధ పంచుకుంటా, ఏడిస్తే భుజమిస్తా అంటుంది. రుద్ర కంటిలోంచి కన్నీరు జలపాతంలా జారుతుంది. ఆమె తన పెదవులతో ఆ కన్నీరు తుడుస్తుంది. ఇక మాటలు వద్దు అంటూ మళ్ళీ అతని పెదవులపై ముద్దు పెడుతుంది. రుద్ర నువ్వు నా అదృష్టమో శాపమో తెలీదు అంటే, మహి శాపమైతే మీతోనే ఉంటా అంటూ లోతైన ముద్దు పెడుతుంది. ఆమె దానితో చివరికి ఆమె అతని ఛాతీపై తల అంచుకుని, రుద్ర నువ్వు ఎప్పుడూ నాతోనే ఉండాలి అంటుంది. మహి తల ఎత్తి మీరు కూడా నాతోనే ఉండాలి అంటుంది. మహి అతని కాళ్ళ మధ్యన నేల మీద కూర్చుని చేతులు నడుం చుట్టూ వేసి తల ఛాతీపై ఆంచుకుని, నన్ను వదిలి వెళ్ళమనకండి అంటుంది. రుద్ర ఎప్పుడు అనను అంటాడు. మహి నవ్వి మళ్ళీ అతని పెదవులను సున్నితంగా ముద్దు పెడుతుంది. ఛాతీలో తల దాచుకుంటుంది. ఆ క్షణం ప్రేమ శ్వాసగా మారింది. వివాన్ మెడికల్ రిపోర్ట్స్ చూస్తూ డాక్టర్ రుద్ర వైపు తిరిగి, ఒక చిన్న పాజిటివ్ సైన్ కనిపించింది అంటాడు. ఇంకా పూర్తిగా చెప్పలేము, కానీ శరీరం స్పందించడం మొదలుపెట్టింది అంటాడు. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కూడా రుద్ర మనసు పూర్తిగా ప్రశాంతంగా ఉండదు. దేవరాజ్ పట్టుబట్టాడు కానీ ఆర్యన్ ఇంకా జైల్లో ఉన్నాడు. అదే విషయం అందరి మనసుల్లో భారంగా ఉంటుంది. రుద్ర నేరుగా వివాన్ గదికి వెళ్తాడు. వివాన్ ఇంకా మంచం మీదే ఉంటాడు. అతని ఆరోగ్యం మెరుగుపడుతుంది కానీ పూర్తిగా కోలుకోలేదు. పక్కనే రచన ఉంటుంది. అవినాష్ కూడా అక్కడే ఉంటాడు. వీరప్రతాప్ కూడా అక్కడే ఉంటాడు. రుద్ర వెంటనే అతని వైపు చూస్తాడు. ఏమైంది అని అడుగుతాడు. వీరప్రతాప్ తలదించుకుని ఉంటాడు. ఆ రోజు జరిగిన ప్లాన్లో నేను కూడా ఉన్నాను అని చెప్తాడు. గదిలో ఉన్న వాళ్ళు షాక్ గురవుతారు. ఏం ప్లాన్ అని రుద్ర గట్టిగా అడుగుతాడు. ఆర్యన్ మీద నేరం మోపే ప్లాన్. దేవరాజ్ చెప్పిన మాటలు నేను నమ్మాను, కానీ వివాహం ఇలా జరుగుతుందని నేను కూడా అనుకోలేదు అని చెప్తాడు. ఆ రోజు కార్ డ్రైవ్ చేసింది ఆర్యన్ కాదు అని వీరప్రతాప్ చెప్తాడు. క్రాంతి అయితే ఆర్యన్ నిర్దోషి అని రచన అంటుంది. వీరప్రతాప్ తల ఊపుతాడు. అవును, కానీ ఆ మాటలతో ఏం ఉపయోగం లేదు, సాక్ష్యాధారాలు కావాలి అని అంటారు. అదే సమయంలో బెడ్ మీద ఉన్న వివాన్ కుడికాలు స్వల్పంగా కదులుతుంది. ఈసారి రుద్ర వెంటనే గమనిస్తాడు. వివాన్ అని పిలుస్తాడు. డాక్టర్ వచ్చి పరీక్షిస్తాడు. ఇది చాలా మంచి సంకేతం అని చెప్తాడు.
అందరి ముఖాల్లో ఆశ కనిపిస్తుంది. కొద్దిసేపటి తర్వాత వివాన్ నెమ్మదిగా కళ్ళు తెరుస్తాడు. రుద్ర వీల్ చైర్ ను అతని దగ్గరికి జరుపుతాడు. నాన్న వివాన్ అని బలహీనంగా పిలుస్తాడు. ఆ ఒక్క మాట విన్న తర్వాత రుద్ర మాట్లాడలేకపోతాడు. నేను ఇక్కడే ఉన్నాను బాబు అని అంటాడు. వివాన్ చాలా కష్టం మీద మాట్లాడటం మొదలు పెడతాడు. ఆర్యన్ కి సంబంధించిన ఆర్యన్ డ్రైవ్ చేయలేదు అని చెప్తాడు. మరి ఎవరు అని అవినాష్ అడుగుతాడు. క్రాంతి అని వివాన్ చెప్తాడు. వీరప్రతాప్ వెంటనే ముందుకు వస్తాడు. చూసావా అన్నా, నేను చెప్పింది అదే అని అంటాడు. కానీ వెంటనే అయినా ఉపయోగం లేదు, సాక్ష్యాధారాలు లేవుగా అని నిరాశగా ఉంటారు. అప్పుడే వివాన్ ఒక్కసారిగా ఏదో గుర్తు తెచ్చుకుంటాడు. వాచ్ వాచ్ ఏ వాచ్ బాబు అని రచన అడుగుతుంది. నా స్మార్ట్ వాచ్. నాకు అనుమానం వచ్చి అందుకనే రికార్డింగ్ ఆన్ చేశాను అని చెప్తాడు. గదిలో ఉన్న వాళ్ళంతా ఒకసారి అతని వైపు చూస్తారు. ఆ వాచ్ లో వీడియో ఉంటుంది, వాయిస్ కూడా ఉంటుంది అని వివాన్ చెప్తాడు. వెంటనే రచనకి గుర్తు వస్తుంది. ప్రమాదం తర్వాత పోలీసులు తిరిగి ఇచ్చిన వస్తువుల్లో తన దగ్గరే ఉన్నాయి. కొద్దిసేపటి తర్వాత ఫోను, గగుల్స్, స్మార్ట్ వాచ్ తీసుకొస్తుంది. అవినాష్ వాచ్ ను చేతిలోకి తీసుకుంటాడు. స్క్రీన్ మొత్తం పగిలిపోయి ఉంటుంది. ఇది పని చేస్తుందో లేదో కూడా తెలియదు అని అంటాడు. అయినా ప్రయత్నంగా ఛార్జింగ్ పెడతారు. అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. కొన్ని నిమిషాల తర్వాత వాచ్ స్క్రీన్ ఒక్కసారిగా వెలుగుతుంది. ఆన్ అయింది అని అవినాష్ ఆనందపడతాడు. వెంటనే వీడియో ఓపెన్ చేస్తాడు. స్క్రీన్ మీద కారు కనిపిస్తుంది. డ్రైవర్ సీట్ లో క్రాంతి ఉంటాడు. ఆర్యన్ పక్కనే కూర్చుని ఉంటాడు. కొన్ని సెకండ్ల తర్వాత ఒక స్వరం స్పష్టంగా వినిపిస్తుంది. పని అయిపోయాక నేరం మొత్తం ఆర్యన్ మీద వెయ్యండి అని. వీడియోలో క్రాంతి ముఖం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. గదిలో ఉన్న వాళ్ళంతా ఒకరినొకరు చూసుకుంటారు. వీరప్రతాప్ తల దించుకుంటాడు. ఎందుకంటే తాను చెప్పిన నిజం ఇప్పుడు సాక్ష్యంతో బయటపడింది. రచన రెండు చేతులు జోడించి దేవుడా అని అంటుంది. రుద్ర గట్టిగా ఊపిరి తీసుకుంటాడు. ఇప్పుడు వాళ్ళ చేతిలో అనుమానం కాదు, ఆర్యన్ బయటకు తీసుకురాగలిగే సాక్ష్యం ఉంది. ఇక ఆర్యన్ వైపు ఉన్న కేసు నిలబడదు. అతను బయటికి రావడం ఖాయం. వాచ్లో ఉన్న వీడియో, వాయిస్ రికార్డ్ ఫోరెన్సిక్ టీం కూడా వెళ్తుంది. ఆ సాక్ష్యాలు కోర్టులో సమర్పించిన కొద్ది రోజుల్లో కేసు పూర్తిగా మారిపోతుంది. క్రాంతిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అతని స్టేట్మెంట్ తర్వాత ఆర్యన్ మీద ఉన్న ఆరోపణలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. చివరికి కోర్టు ఆర్యన్ ని నిర్దోషిగా ప్రకటిస్తుంది. జైలు గేటు తెరుచుకోగానే ఆర్యన్ బయటికి వస్తాడు. బయట రుద్ర, మహి, రచన, అవినాష్ అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. చాలా రోజుల తర్వాత శ్వాసగా గాలి పీల్చుకుంటాడు ఆర్యన్. కొన్ని క్షణాలు ఏమీ మాట్లాడడు. రుద్ర తన వీల్ చైర్లతో ముందుకు జరుపుకుంటూ ఇంటికి వెళ్దాం అని మాత్రమే చెప్తాడు. ఆర్యన్ తల ఊపుతాడు. ఇంటికి వచ్చిన తర్వాత చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా కనిపిస్తుంది. కానీ అదే సమయంలో హాస్పిటల్లో మరో మార్పు మొదలవుతుంది. ఫిజియోథెరపీ చేస్తున్న సమయంలో వివాన్ తన కాలుని కొద్దిగా పైకి లేపుతాడు. మొదట డాక్టర్ కూడా నమ్మలేడు. మళ్ళీ చేయమని అంటాడు. ఈసారి వివాన్ రెండు కాళ్ళు స్వల్పంగా కదిలింపి చూపిస్తాడు. డాక్టర్ వెంటనే రుద్రకి కాల్ చేస్తాడు. కొద్ది నిమిషముల తర్వాత రుద్ర, మహి హాస్పిటల్కి చేరుకుంటారు. ఏమైంది డాక్టర్ అని రుద్ర అడుగుతాడు. డాక్టర్ చిరునవ్వుతో మీ కొడుకు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తున్నాడు అని చెప్తాడు. రుద్ర వెంటనే వివాన్ వైపు చూస్తాడు. వివాన్ తన కాలిని కదిలిస్తాడు. ఆ క్షణంలో రుద్ర మాట్లాడలేకపోతాడు. ఎన్నో నెలలుగా ఎదురు చూస్తున్న క్షణం ఇది. చూసారా నాన్న అని వివాన్ బలహీనంగా చెప్తాడు. నేను చెప్పాను కదా నేను తిరిగి వస్తాను అని.
రుద్ర అతని చెయ్యిని గట్టిగా పట్టుకుంటాడు. నువ్వు ఎప్పుడూ ఓడిపోవు అని అంటాడు. డాక్టర్ రిపోర్ట్స్ చూస్తూ ఇంకా చాలా దూరం వెళ్ళాలి, కానీ ఇప్పుడు ఆశ కాదు, పురోగతి కనిపిస్తుంది అని అంటాడు. ఆ మాట విన్న తర్వాత మొదటిసారి రుద్రముఖంలో ఉపశమనం కనిపిస్తుంది. మహి పక్కనే నిలబడి ఆ దృశ్యాన్ని చూస్తూ ఉంటుంది. ఒకవైపు ఆర్యన్ ఇంటికి తిరిగి వచ్చాడు, మరోవైపు వివాన్ కోలుకోవటం మొదలుపెట్టాడు. కానీ అదే సమయంలో హాస్పిటల్లో బయట ఒక కారు ఆగుతుంది. అందులోంచి దిగిన వ్యక్తిని చూసిన అవినాష్ ఒక్కసారి ఆగిపోతాడు. ఎందుకంటే ఆ వ్యక్తి క్రాంతి అరెస్ట్ కాకముందు చివరిసారిగా కలిసిన వ్యక్తి. అంటే ఆట ఇంకా కనిపించిన మరో వ్యక్తి ఉన్నాడు